ఆపరేషన్ సింధూర్. ఇండియన్ ఆర్మీ జస్ట్ 25 minutes లో 9 టెర్రరిస్టుల క్యాంపుల మీద అటాక్ చేసింది. ఆ దాడిలో 70 మంది టెర్రరిస్టులని రప్ప లేపేసింది. ఆ చనిపోయిన 70 మందిలో 10 మంది జైషీ మహమ్మద్ చీఫ్ అయిన మసూద్ అజర్ ఫ్యామిలీ అంట. మనకు తెలుసు జైషీ మహమ్మద్ అనేది ఫస్ట్ టు క్లెయిమ్ ద పహల్గామ్ అటాక్ అండ్ 2019 లో జరిగిన పుల్వామా అటాక్ కూడా వాళ్ళే చేయించారు. ఇప్పుడు మసూద్ అజర్ వచ్చి అంటాడు, ఈ నా ఫ్యామిలీలో 10 మందిని చంపేశారు, నన్ను కూడా చంపేసి ఉంటే బాగున్నాను. నా ముందులో నేను ఆల్రెడీ చెప్పాను, ఆవిడ భర్తని ఆవిడ కళ్ళ ముందు చంపేస్తే ఆవిడ కూడా సేమ్ ఇలాగే అడుగుతుంది, నన్ను కూడా చంపేయండి అని చెప్పి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు కదా, కర్మ ఈజ్ ఎ బిచ్ భయ్యా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పుకున్నా చెప్పుకో. ఇది నువ్వు 26 ఫ్యామిలీస్ ని అనాథలు చేయకుండా ఆలోచించాలి. కనీసం ఇప్పుడు నీ ఫ్యామిలీలో బతుకుంటుంది. ఇప్పుడు ఎంటైర్ పాకిస్తాన్ ఈజ్ మెల్టింగ్ డౌన్. ఇప్పుడు ఇండియాలో పూంచ్ అనే ఏరియాలో షెల్లింగ్ చేశారు రెటలియేషన్ కోసం, స్కూల్స్ మీద, సివిలియన్స్ మీద. అరే మీరు టూరిస్ట్ చంపారు, మీరు టెర్రరిస్ట్ నేర్పిస్తారు, ఇప్పుడు మీరు సివిలియన్స్ జోలికి వస్తున్నారు, మేము శతొక్కటి వదులుతాం. ఇంకా అయిపోతుంది ఏదో పెద్దగానే జరగబోదు. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పానిక్ అవ్వకుండా ఉండండి చాలు. మన గవర్నమెంట్ ఎలా డైరెక్ట్ చేస్తే అలా చేద్దాం. జై హింద్.